సదా సదాశివసమారంభం సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా వందే గురుపరంపరా వందే గురుపరంపరా విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్నాసువా యోగేన చిత్తస్య పథేన వాచం మలం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం రానతోస్మి పతంజలిం ప్రాంజలిం రానతోస్మి. శివాయ గురువే నమః. ఇప్పుడు నేను పాడుతుంటే అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన పాడారు వాళ్ళు, ఎవరో తిరిగి మరలా పాడితే సంతోషం. అన్మ్యూట్ చేసుకోవద్దండి దయచేసి, ఒకరి వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. అందరు మీట్లో ఉండండి. మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ టచ్ చేయొద్దు. నోట్బుక్ పెన్ను పెట్టుకొని దగ్గర పెట్టుకొని చక్కగా చెప్తున్న సబ్జెక్టు నోట్ చేసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి త్వరగా. సబ్జెక్ట్ ఎక్కడి నుంచి బిగిన్ చేయాలనేది నేను డిసైడ్ చేసుకోవాలి. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు, రెగ్యులర్గా ట్రైనింగ్కి వస్తూ నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు యశస్వి, ఇంకా ఒకరేనా? నిన్న వచ్చిన వారు కూడా టైప్ చేయాలి. పంచకోశాల గురించి నిన్న చెప్పుకున్నాం. అవేమేంటి కోశాలు? పంచకోశాలు ఏంటి? ఎన్ని పంచకోశాలు? ఎన్ని పంచకోశాలు? ఎన్ని పంచకోశాలు? 5. ఏమేంటి? 5 ఏమేంటి? త్వరగా చెప్పాలి. అన్నమయ, ప్రాణమయ. పూర్తిగా చెప్పండి సార్. మీ పేరేంటి? అన్నమయ కోసం సగం పేరుతో పిలిస్తే బాగుండదు కదా మిమ్మల్ని. అన్నమయ కోసం, ఆనందమయ. ఒక్కసారి వరుసగా చెబుతారా? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఆనందమయ కోసం. ఓకే, థ్యాంక్ యూ. అందరు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యూట్లోకి వెళ్ళిపోండి అందరూ. ఇక బిగించేద్దాం. ఆనందమయ కోసం అంటే ఇంకా ఒక్కసారి చెప్తారా ఎవరన్నా? నిన్న వచ్చిన వాళ్ళు ఆనందమయ కోసం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే మనం బ్రతుకుతున్నదే ఆనందం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆనందం కోసమే బ్రతుకుతున్నాం. ఆనందంగా జీవించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అన్నమయ్య కోసం ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని ఆనందం చూడాలి. ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. మిగతా అందరు కూడా. గురువు గారు మీరు అందరికి అన్మ్యూట్ అంటే అందరు చేసేస్తున్నారు. ఓకే సరే, ఇప్పుడు మ్యూట్లోకి వెళ్ళండి. నేనే చెప్తాను, మీరు చెప్పొద్దు. మీ అందరు బదులు పరమానంద శిష్యులాగా ఉన్నారు. మ్యూట్లో ఉండండి అందరూ. సరే, అన్నమయ కోసం ఆహారము, వ్యాయామము నిన్న చెప్పుకున్నాం. దీని గురించి ఎక్కువ వద్దు, మరలా ఆ రికార్డింగ్ మీకు ఇస్తాను. తర్వాత ప్రాణమయ కోసం, అన్నమయ కోశాన్ని ప్రాణమయ కోసం మెయింటైన్ చేస్తుంది, ప్రాణశక్తిని అందిస్తుంది. నెక్స్ట్ మనోమయ కోసం, మనసులో మంచి ఆలోచన రావాలి, మంచి విషయాలనే చూడాలి, మంచినే మనం ప్రదర్శిస్తూ ఉండాలి. అక్కడ నుంచి విజ్ఞానమయ కోసం, ప్రతిరోజు నా దగ్గర నుంచి మీరు పొందుతున్నది, లేకపోతే సద్గురువుల దగ్గర నుంచి కానీ సద్గ్రంథాల నుంచి కానీ పొందుతున్నది జ్ఞానమయ కోశాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంతకీ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది గురువు గారు. క్లారిటీగా? ఓకే, మీ ప్రశ్న నోట్ చేసుకోండమ్మా. ఇప్పుడు ఏమి అడగద్దు నన్ను, లాస్ట్ లో మాట్లాడుకుందాం. క్యూఎండి.
ఆనందమయ కోశం అంటే నిరంతరం ఆనందంగా ఉండాలి. ఎంత చేసినా కానీ నిరంతరం ఆనందం కోసం తప్పిస్తూ ఉన్నాము. పంచకోశాలలో 5వ కోశం, పంచకోశాలలో 5వ కోశం ఆనందమయ కోశం. ఈరోజు ఆనందమయ కోశాన్ని టచ్ చేస్తూ ప్రాణాయామ రహస్యాలు ఒక 2 తెలుసుకుందాం. ఆనందమయ కోశం అంటే పంచకోశాలలో 5వది మరియు అంతిమ కోశం. ఇది మన యొక్క ఆత్మని కప్పి ఉంచే అద్భుతమైన సూక్ష్మమైన పొర. ఈ కోశం ఏం చేస్తుందంటే ఆనందము లేదా పరమానందము, బ్రహ్మానందానికి సంబంధించింది. ఆనందంగా ఉంటామా లేకపోతే పరమానందంగా ఉండాలా, బ్రహ్మానందమా అంటే దైవతత్వం వచ్చేస్తుంది. ఆనందమయ కోశం యాక్టివేట్ అయిపోయి బ్రహ్మానంద స్థితికి మనం చేరుకోగలిగితే మనంతటి ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ లేరు. ఈ కోశాన్ని భౌతిక మరియు మానసిక స్థితులకు అతీతంగా ఉంటుంది ఈ కోశం మాత్రం. ఆనందమయ కోశం యాక్టివేట్ అయితే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పరమానందం అంటే సుప్రీం బ్లిస్, డివైన్ బ్లెస్సింగ్స్ అందరికీ వస్తాయి. సుప్రీం ధ్యానము లేదా ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా పొందే అంతర్గత ఆనందం, ఇది ఒకటి లక్షణం. అంటే మనందరం కూడా ఏ కోశాలు యాక్టివేట్ చేసుకోవాలి, ఏ కోశం మనకి యాక్టివేట్ అయిందని తెలియాలంటే ధ్యానము లేదా ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా అంతర్గతంగా ఆనందం ఉండాలి. ప్రతి ఒక్క అనుభూతిని మనం చెప్పకూడదండి. ప్రతి ఒక్కరికి ఒక సద్గురువుకి మీకు సొల్యూషన్ ఇస్తారనుకున్న గురువు చెప్పుకోవాలి, కానీ ప్రతి ఒక్కరికి మీ అనుభూతులు వేరు, అనుభవాలు వేరు. గుర్తుపెట్టుకోండి, అనుభవాలు తప్పనిసరిగా చెప్పాలి, అనుభూతులు అందరితో పంచుకోకూడదు. అందువలన అంతర్గతంగా ఆనందం కలుగుతుంది ఆనందమయ కోసం యాక్టివేట్ అయితే. ఇంకొకటి, శాంతివంతమైన జీవనాన్ని గడుపుతూ ఉంటాము. ఎన్ని గొడవలు జరిగినా, పెద్ద బండ వచ్చి కింద పడిపోయినా సరే మనం ఆనందంగా ఉంటాం. అలాగే కంటైన్మెంట్, సంతృప్తిగా ఉంటారు. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే అంతర్గత తృప్తితో మనం జీవిస్తూ ఉంటారు ఆనందమయ కోసం యాక్టివేట్ అయితే. అలాగే అహంకార రహిత స్థితి, ఇగోలెస్నెస్, నేను నాది అనే భావన లేకుండా సమస్తము ఏకత్వంతో జీవిస్తూ ఉంటాము. ఆనందమయ కోశ లక్షణాలు అవి. ఇలాంటివన్నీ ఎవరికి ఉంటే వారందరూ కూడా సత్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తున్నట్లే. ఈ లక్షణాలు మెరుగుపడాలంటే మనం ఏం చేయాలి? నిష్కామ కర్మ, సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైన సేవ చేస్తూ ఉండాలి. నిస్వార్థమైన సేవను చేస్తూ ఉండాలి. సెల్ఫ్లెస్ సర్వీస్, ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటాం, తెలియని ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అలా కాకుండా కొంతమంది ఉంటారండి, కొన్ని టెంపుల్స్ వేసుకుంటే మా వాళ్ళ 2 రకాల ఫ్యాన్స్ తో 2 రకాల ఫ్యాన్స్ వస్తాం. కొంతమంది 4 ఉన్న ఫ్యాన్స్ తీసుకొస్తారు. దీనికి 4 రాస్తారు. సేవ చేసే చూడడానికి. అలాగా చేయకూడదు. ఇతరులకు సహాయం చేయడం స్వార్థరహితమైన ఆనందాన్ని పొందడం ఒకటి నిష్కామ వస్తుంది. అలాగే స్పెండింగ్ ప్రకృతితో గడపాలి అనుకున్నప్పుడు కూడా ప్రకృతితో గడపాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆనందం అవుతుంది. ప్రకృతిలో చెప్పడం జరిగింది. మనందరం తప్పనిసరిగా విజ్ఞాన చేయాలి, యోగా చేయాలి. ఒక సాటర్డే కానీ సండే కానీ ఎందుకు చెప్పాను? సరదాగా చంపడం కాదు, ఆనందమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ప్రకృతిలో గడపాలి. మనసు శాసనంగా చిన్న పిల్లవాడి సంస్థ ఫిక్స్ అయిపోండి. త్వరలో మనం వెళ్ళబోతున్న ఒక మంచి ప్రదేశానికి అందరూ కూడా ఒక ఆదివారం నెక్స్ట్ సండేనో, ఆపై వచ్చి నెక్స్ట్ సండేనో ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తారు. తప్పనిసరిగా ప్రకృతి అంటే ఫారెస్ట్ బాతింగ్ అంటారండి, అడవి స్నానం. అద్భుతం అంతేది. అనుభవం వచ్చిందా? ఇప్పుడు చెప్పాను కదా కొన్ని అనుభూతులు చెప్పుకోలేమని. ఇది రెండవది. ఆనందమయ కోశాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి నిష్కామ కర్మ, ప్రకృతి గడపడం. మూడవది తప్పనిసరిగా చేయాలి, శ్వాస నియంత్రించుకోవాలి, అధిక శ్వాసలు తీసుకోకూడదు, ప్రాణాయామం సాధన చేస్తూ ఉండాలి. అలాగే ఒక చాంటింగ్ చేస్తూ ఉండాలి. చాంటింగ్ అంటే మీకు ఏమి మంత్రాలు రానక్కర్లేదు, నక్కర్లేదు, ఓంకారం చాలండి.
అకారము, ఉకారము, మకారము 3 అక్షరాలతో శబ్ద ప్రాణాయామం అనుకోండి, చాంటింగ్ అనుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కుల మత అతీతంగా ఇది చాంటింగ్ చేస్తే శరీరం లోపల 3 సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి. అకారము మనం దీర్ఘంగా ఉచ్చరిస్తూ ఉంటే నాభి ప్రాంతం ఉదరము యాక్టివేట్ అవుతుంది. మకారము హృదయము, ఉకారము మస్తిష్కము. ఇలాగా మకారము, మస్తిష్కము ఈ 3 సిస్టమ్స్ నాడీ మండల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ 3 యాక్టివేట్ అవుతాయి. ఓంకార జపం మనం జపిస్తుంటే అంతర్గతంగా శాంతి పొందుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఆనందమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే చేయవలసిన 4 రాసుకోండి, తర్వాత టైప్ చేయండి. ఆనందమయ కోశంలో ప్రతికూలతలు కూడా కొన్ని ఉంటాయండి. ఇగ్నోరెన్స్ ఉంటుంది, అజ్ఞానం, పూర్తిగా తెలిసి తెలియక, అంటే నిజ సత్య స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం, వాట్ ఈజ్ ట్రూత్ అనేది తెలుసుకోలేకపోతుంటారు. అందులో ప్రతికూలతలు అవి. అలాగే కొంతమంది నేను నాది అనే భావనతోనే నిరంతరం కొట్టుకుమిట్టుకోవచ్చు వస్తూ ఉంటారండి. అహంకారంతో రాగద్వేషాలు, అటాచ్మెంట్స్ అండ్ ఎవర్షన్స్. అటాచ్మెంట్ ఈస్ ద మదర్ ఆఫ్ ద డిసీజ్ అండి. కొన్ని విషయాల మీద అధిక ఆసక్తి లేదా అధిక ద్వేషం కలిగి ఉంటారు. అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి. వీటన్నింటికి బ్యాలెన్స్ గా ఉండాలి. సమత్వం యోగం ఉచ్యతే. అతిగా ఏ ఎమోషన్ ని పెంచుకోకూడదు, అలా అని ఎమోషన్ లెస్ గా కూడా ఉండకూడదు. వీటిని గమనించుకోవాలి. ఆనందమయ కోసం అభివృద్ధి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? మెడిటేషన్ కనీసం రోజు 20 నిమిషాలు చేయాలి. ప్రాణాయామం 45 నిమిషాలు చేయాలి. అనులోమ విలోమ కపాలభాతి ఎక్కువ సమయం చేయాలి. ఓం మంత్రము జపించండి లేదా గాయత్రి మంత్రం జపించండి. స్వాధ్యాయము చేయాలి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ స్వాధ్యాయం చేయకపోతే ఏమవుతుంది తెలుసా? అహంకారం ఎక్కువైపోతుంది, ఇగోనెస్ ఎక్కువైపోతుంది, నేను ఎక్కువైపోతుంది. మిమ్మల్ని మీరు అధ్యయనం చేయండి. శుభోదయం నుంచి శుభరాత్రి వరకు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన వల్ల ఇతరులు ఎవరైనా బాధపడ్డారా, తిరిగి ఆ బాధ మనం పడిన బాధ ఇతరులు పడకూడదు. అలా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సెల్ఫ్ స్టడీ అంటారు స్వాధ్యాయం అంటే. దీన్ని రెగ్యులర్ గా చేస్తుండాలి. ఇవన్నీ చేస్తుంటే ఏమొస్తుంది? శాశ్వత ఆనందం వస్తుందండి. శాశ్వత ఆనందం. కొంతమంది భగవంతునితో ముచ్చటిస్తున్నట్లుగా చిన్నపిల్లలు చూడండి, కారణం లేకుండా నవ్వుతూ ఉంటారు. అలాంటి నవ్వు అందరికి రాదు. దాన్ని శాశ్వత ఆనందం అంటారు. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతాము. ఆత్మను, పరమాత్మను, భగవంతుణ్ణి, అసలు మన దేహమే దేవాలయం అండి. దేవాలయానికి కూడా వెళ్లకుండా మన దేహంలో ఉన్న దేవుణ్ణి ఎలా దర్శించాలనేది ఆనందమయ కోసం యాక్టివేట్ అయితే తెలుసుకోగలుగుతాము. పీస్ ఆఫ్ మైండ్. అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాము. కొన్ని సందర్భాల్లో ప్రకృతిలో జరగబోయే విపత్తులు కూడా తెలుస్తుంటాయండి. ఆనందమయ కోసం అనేది ఆత్మానుసారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనందమయ కోసం ఎందుకు చెప్తున్నామంటే, ఇంత చేసింది కూడా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసమే. ఈ చక్రాలను కానీ, ఈ యోగ సాధన కానీ, ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. ధర్మ అర్థ కామ్య మోక్షం ఏది సాధించాలన్నా, ఏది పొందాలన్నా ఆరోగ్యమే ముఖ్యం. మీరు ఏది పని చేయాలన్నా చూడండి, భజన చేయాలి, మందిరానికి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, వృత్తి చేయాలి, వ్యాపారం చేయాలి, మహిళలు కుటుంబ పోషణ చేయాలి, వంట చేయాలి, ఏది చేయాలన్నా సరే, కనీసం నోరు విప్పి మాట్లాడాలన్నా సరే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. సాధనే సాధ్యం సర్వం. శరీరం కలు ధర్మ సాధన మన ఒక వాహనం లాంటిది. ఇది మన వెహికల్ బాగలేకపోతే చూడండి, ఆ బండిని మెయింటెనెన్స్ చేస్తూ ఓవరాయిల్ చేపిస్తుంటాం, బ్రేక్స్ చేపిస్తుంటాం, గాలి పెట్టిస్తుంటాం టైం టు టైం. అలాంటిది మనల్ని నడిపించే ఈ సాధనము, ఈ వాహనాన్ని ఎలా చూసుకోవాలి, ఈ వాహనంలో ఎలాంటి ఇంధనం వేస్తున్నాము, ఎలాంటి ఆలోచన చేస్తున్నాము. ప్రత్యాహారం అని వస్తుంది అష్టాంగ యోగంలో. పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన ఆహారం శరీరంలోకి ఇస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రాణశక్తి సరిగా వెళ్తుంది. శరీరంలో ప్రతి అవయవానికి కూడా ప్రాణశక్తి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాణాయామ రహస్యాల్లో
ఒకటో రెండో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఉన్నాయి. ప్రాణాయామం అంటే ఏదో గాలి తీసుకోవడం వదలటం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనుకోకండి. సైన్స్ స్టడీస్ ప్రాణాయామ ఓన్లీ పతంజలి యోగపీఠలో మాత్రమే సైన్స్ స్టడీస్ జరిగినాయి, రీసెర్చ్ జరిగింది. ప్రాణాయామాల మీద కావచ్చు, ఔషధాల మీద కావచ్చు, యోగాసనాల మీద. పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ అని సుమారు 1500 కోట్ల రూపాయలతో పూజ్య స్వామీజీ ఏర్పాటు చేసి నిరంతరం ఒక 500 మంది శాస్త్రవేత్తలు దాని మీద పనిచేస్తూ ఉంటారు. ప్రతిదీ అక్కడ పరిశోధన జరుగుతుంది. కొన్ని వందల పేపర్లు WHO కూడా సమర్పించడం జరిగింది. ఆనందమయ కోశం గురించి అర్థమైంది కదా, ఎలా ఉండాలి, దాని లక్షణాలు ఏంటి. ఓకే అనుకుంటే ముందుకెళ్దాం. ప్రాణాయామం గురించి అర్థమైతే ఓకే అని పెట్టండి చాట్ బాక్స్ లో త్వరగా. ఆనందమయ కోశం మీద ఎలాంటి అనుమానాలు లేవు అంటే రేపటి నుంచి రేపు మనం ప్రకృతిలో కలవబోతున్నాం ఒక 2 వారాల్లో. అక్కడ దీని ఎక్స్పీరియన్స్ పంచుకోవాలి. ఆనందమయ కోశం ఎంతమందికి యాక్టివేట్ అయిందో చూడాలి. ముందు పంచకోశ శుద్ధి జరగాలి. అన్నమయ కోశం శుద్ధి జరగాలంటే పవిత్రమైన ఆహారము, శారీరక ఆహార ధర్మాలు చెప్పుకున్నాం కదా. ఆహార ధర్మము, వ్యాయామ ధర్మం 2 జరగాలి. ప్రాణమయ కోశం జరగాలంటే ప్రాణాయామ సాధన జరుగుతూ ఉండాలి. మనోమయ కోశం ధ్యానం జరుగుతూ ఉండాలి. విజ్ఞానమయ కోశం లెక్చర్స్ వింటూ ఉండాలి. సెషన్స్ అటెండ్ అవుతూ ఉండాలి. సంతోషం అండి. చాలా మంది అన్నమయ కోశం, ఆనందమయ కోశం అన్ని అర్థమైన పెడుతున్నారు. ఇప్పుడు మనం ప్రాణాయామ రహస్యాలకు వెళ్దాం. ప్రాణాయామాలు ఎన్ని రకాలు, ఎంతమంది రోజు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్ని ప్రాణాయామాలు ఉన్నాయి? కౌంట్ నెంబర్ టైప్ చేయండి. భస్త్రిక గురుజీ, ఓం గురుజీ. చెప్పొద్దండి. మీరు ఒకళ్ళు ఆన్ చేస్తే అందరూ ఆన్ చేస్తారు. వద్దు, టైప్ చేయండి. ఎన్ని ప్రాణాయామాలు టైప్ చేయండి చాలు. వీలైతే టైప్ చేయండి ప్రాణాయామ పేర్లు. నాడీ నెక్స్ట్ ఫాస్ట్. నెంబర్ 8 పెట్టారు, 5 పెట్టారు. సరే టైప్ చేయండి. కపాలభాతి, అనులోమ విలోమ, భస్త్రిక. ఓకే, తలా ఒకటి పెట్టేసి అయిపోయా. 5 అన్నోళ్ళు కూడా ఇప్పుడు 8కి వెళ్ళిపోతారు. బ్రాహ్మరి తెలియక 5 అని పెట్టారు. 8 టైప్ చేసేసుకోండి, వాళ్ళు కూడా సరి చేసి ఉంటారు. ఉద్గీత ప్రాణాయామం, భస్త్రిక ప్రాణాయామం, శీతకారిణి, భస్త్రిక. ఓకే, అన్నిసార్లు ప్రాణాయామం కాదండి, కపాలభాతి ప్రాణాయామం తర్వాత చేసే ఒక క్రియ, అద్భుతమైన క్రియ. నో ప్రాబ్లం. ఇంకా ఆపండి. ఇప్పుడు ప్రాణాయామ రహస్యాలు. చాలా రహస్యాలు ఉన్నాయి. ప్రాణాయామం పట్టించుకోరు చాలా మంది. యోగా అంటే కేవలం ఆసనాలు అనుకుంటారు, లేదా ముక్కు గాలి తీసుకొని వదలడమే అనుకుంటారు. ఆసనాలు కాదు, గాలి తీసుకొని వదలడం కాదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 అంశాలు కలిపితే యోగం అవుతుంది. మనం ఏం చేస్తున్నాము? కేవలం ఆసనాలు వేస్తుంటాం, సూర్య నమస్కారాలు చేస్తుంటాం, ప్రాణాయామం చేస్తుంటాం. లేదంటే ఇంకొంచెం అడ్వాన్స్ గా ఉన్న వాళ్ళు శీర్షాసనం వేసి తల క్రిందులుగా నిల్చుంటారు. ఇవన్నీ యోగా కాదండి, ఒక భాగం మాత్రమే. యోగంలో ఒక భాగం. కంప్లీట్ గా యోగం అంటే అష్టాంగ యోగము పతంజలి మహర్షి మనకి 3000 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ అష్టాంగ నియమంలో, అష్టాంగ యోగంలో మొట్టమొదటిది యమము, రెండవది నియమము. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఒకసారి టైప్ చేయండి, ఎవరు చెప్పద్దు, మిగతా వాళ్ళు కూడా చూసుకుంటారు. యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి. 8 అంశాలు. ఈ 8 టైప్ చేయండి చక్కగా. ఇక ప్రాణాయామము యమ నియమాలు ఆచరించాలి. యమ నియమాలు ఆచరించాలి అంటే అది కొంచెం కష్టమైన పనే. ఆదివారం తెలుసుకుందాం ఈ సబ్జెక్టు. చాలా అద్భుతమైన సబ్జెక్టు. యమ నియమాలు ఆచరిస్తూ ఉంటే భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా అనారోగ్యాలు ఉండవు, వ్యాధులు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, మందుల షాపులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు, పంచాయతీలు ఉండవు, సారా వ్యాపారం ఉండదు. ఇవన్నీ కావాలి కదా మనకి. వీటన్నింటినీ ఎంతమంది స్వాగతిస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పినవి, ఇప్పుడు ఏవైతే ఉండవు అని అన్నానే అవన్నీ ఎవరు కోరుకుంటున్నారు? యమ నియమాలు ఆచరిస్తుంటే ఇవన్నిటితో పని లేదు.
ఓకే, సండే మాట్లాడుకుందాం దీని గురించి. యమ నియమ పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యమ నియమ తర్వాత ఆసనము. ఆసనాలు రోజు చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాణాయామము. ఈ ప్రాణాయామం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొత్తము చాలా ఉన్నాయి, అన్ని ఇప్పుడు చెప్పలేను, మనకున్న సమయాన్ని బట్టి ముగించాలి కాబట్టి ఓన్లీ 2 ప్రాణాయామ రహస్యాలు తెలుసుకొని ఒక 2 ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. ఓకే, సైన్స్ పీపీటీ కనపడుతుందండి? ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. స్లైడ్స్ కనపడుతున్నాయా? కనిపిస్తుంది గురుగారు. కనపడుతుంది సార్. ఓకే ఓకే, సంతోషం. మ్యూట్ చేసుకోండి. చదవండి. సైన్స్ స్టడీస్ ఆఫ్ ప్రాణాయామ. దీంట్లో మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది. మీకు చెప్పాను, యోగా ఈజ్ ఏ సైన్స్, యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఏ సైకాలజీ, యోగా ఈజ్ ఏ మెడికేషన్, యోగా ఈజ్ ఏ మెడిటేషన్, యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఏ తత్వశాస్త్రము. ఇవన్నీ కలిపితేనే యోగా. పూజ్య స్వామీజీ సందేశం మీకు ఈ వీడియో మళ్ళీ ఇస్తాం కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాణాయామం గురించి కానీ యోగా గురించి కానీ స్వామీజీ యొక్క సందేశం అది. అలాగే ఆయుర్వేద శిఖామణి ఆచార్య బాలకృష్ణ గారి యొక్క సందేశము ప్రాణాయామం గురించి కానీ ఆసనాలు కానీ ఆయుర్వేదం గురించి కానీ. వీరు పతంజలి ఆయుర్వేద లిమిటెడ్కి సిఇఓగా ఉన్నారు. పతంజలి యూనివర్సిటీ ఆఫ్ పతంజలికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. పతంజలి అందిస్తుంది యోగ విజ్ఞాన శిబిరం. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, రాసుకోవద్దు, ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇలాంటి యోగా టీచర్స్ ట్రైనింగ్ దాదాపు ఒక 10 బ్యాచెస్ నడిపిన అనుభవం నాకుంది. సుమారు 2000 మంది యోగా టీచర్స్ తయారు చేసాము. ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఆల్ ఓవర్ గ్లోబల్గా కరోనా టైంలో ఎన్నో సెంటర్స్ నడపడం జరిగింది. వాటన్నింటి ద్వారా ఎంతో మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారు. చూడండి, యోగా ఫర్ పబ్లిక్ హెల్త్, యోగాని సమాజానికి అంకితం చేశారు పూజ్య స్వామీజీ. ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని నియంత్రించడము లేదా విస్తరించడము. ప్రాణ అంటే జీవశక్తి, ఆయామం అంటే నియంత్రణ లేదా విస్తరణ. ప్రాణాయామం ద్వారా మన శ్వాసను నియంత్రించి శరీరంలోని ప్రాణశక్తిని సమతుల్యం చేసుకోవచ్చు. ఇది మన మనసుని ఏకాగ్రంగా ఉంచడానికి, శరీరం యొక్క అంతర్గత శుద్ధి కూడా జరుగుతుంది. యోగా ఫర్ పబ్లిక్ హెల్త్. వీటిలో ముఖ్యమైన ప్రాణాయామం వేరు, కానీ ఈ ముఖ్యమైన ప్రాణాయామం ఏంటంటే మీరు కూడా ఉంటాయి. Here we will discuss the structures of yoga, breathing practice, breathing exercise కూడా అంటారు. వీటిని మనం ప్రాణాయామం ముఖ్యమైన కపాలభాతి, అనులోమ విలోమ, భ్రామరి, భస్త్రిక, ప్రాణాయామం, ఉద్గీత ప్రాణాయామం, ఉద్గారము. రాసుకునే ప్రయత్నం చేసే సమయంలో తీసుకోండి. ప్రాణాయామం యొక్క ప్రయోజనాలు రక్తంలో ఆమ్లజనక స్థాయిల్ని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేస్తుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, మనసుని ప్రశాంతంగా ఉంచి ఆందోళన లేకుండా, ఒత్తిడి లేకుండా మనల్ని జీవించడానికి శరీరం సహకరిస్తుంది. అలాగే ప్రాణాయామ సాధనతోటే ధ్యాన సాధన, ఆధ్యాత్మిక అభ్యాసం దొరుకుతుంది. ధ్యానము వంటి ఆధ్యాత్మిక సాధనలకు ప్రాణాయామం మద్దతు ఇస్తుంది. అది మనల్ని సపోర్ట్ చేస్తుంది. ధ్యానం చేయాలంటే చెప్పాం కదా, యమ నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము. ధ్యానం చేయాలంటే ఈ ముందున్న 5, 6 దాటి రావాలి. 6 తర్వాత ధ్యానం. ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన శరీరము, మనసు సమతుల్యతను కలిగిస్తుంది. శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరంలో ప్రాణశక్తిని ప్రతి అణువుకి, కణానికి, ప్రతి కణజాలానికి కూడా అందిస్తుంది. శారీరక
మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ప్రాణాయామ సాధన. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ముఖ్యంగా శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోవాలి. స్థిరం సుఖం ఆసనం. పతంజలి మహర్షి చెప్పారు ఏమని? స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఉండాలి. వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ ఏదో ఒక ఆసనంలో వెన్నుముక ఛాతీ నిటారుగా ఉంచుకొని కూర్చొని ప్రాణాయామ సాధన చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేసేటప్పుడు ఏదైనా అసౌకర్యం కానీ ఇబ్బందిగా ఉంటే ఆపివేసి మీ శిక్షకులని సలహా అడిగి ఆ తర్వాత మరలా కొనసాగించాలా, విశ్రాంతి తీసుకోవాలో చేయండి. ప్రాణశక్తిని నియంత్రించేటప్పుడు, శ్వాసను నియంత్రించేటప్పుడు కొన్ని ఎర్రర్స్ జరగచ్చు. శరీరంలో అంతర్గతంగా గత జన్మ సంస్కారాలన్నీ తొలగిపోయి కొత్త సంస్కారాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మనకు కొన్ని ఎర్రర్స్ రావచ్చు, ఇబ్బందులు కలగచ్చు. కలిగిన వెంటనే అందుకే గురువు సమక్షంలోనే చేయమంటారు. పుస్తకాలు చూసి, సీడీలు చూసి, యూట్యూబ్లో చూసి చేయొద్దు దయచేసి. అందువలన అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒకటే ఆసనము, ఒకటే ప్రాణాయామము, ఒకటే మందు, ఒకటే వ్యాధి 10 మందికి వస్తే 10 రకాలుగా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటాం, థెరపీస్ చేస్తుంటాం. ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్కరు ఒకటే వాడుతుంటారు, ఒకరిని చూసి ఒకరు. తప్పండి. ఎవరు ఏ శరీర తత్వాన్ని కలిగి ఉన్నారో, వాత శరీరము, పిత్త శరీరము, కఫ శరీరము, ఈ 3 శరీర తత్వాలు కలిగిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం వెచ్చించి సాధన చేయాలి. వాత శరీరం ఉన్న వాళ్ళు ఎంతసేపు ఆసనాలు చేయాలి, ఎంతసేపు ప్రాణాయామాలు చేయాలి. పిత్త శరీరము, కఫ శరీరం ఉన్న వాళ్ళు ఎలా చేయాలనేది కూడా పెద్ద సబ్జెక్ట్ అది. అందువలన అన్ని ఫాలో అవద్దు ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ప్రాణాయామం చేస్తూ ఉంటే శరీరంలో ప్రాణశక్తి వికాసం జరుగుతుందండి. ఆరోగ్యవంతంగా, తేజోవంతంగా ప్రాణశక్తి వికాసం పొంది రోగాలకు నిలయమైన ఈ శరీరాన్ని కాపాడుతుంది. అకాల మృత్యువుని తరిమివేస్తుంది. ప్రాణాయామము మన శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ అన్నింటిని కూడా బయటికి పంపిస్తుంది. దయచేసి మ్యూట్లో ఉండాలి. ప్రాణాయామం అంటే ఏందో తెలుసుకున్నాము, ఉపయోగాలు తెలుసుకున్నాము. ప్రాణాయామం చేయడానికి ఎలాంటి సూచనలు మీరు చేయాలి భవిష్యత్తులో మీ స్టూడెంట్స్కి? ప్రశాంతమైన శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి. గాలి వెలుతురు ప్రశాంతంగా వస్తూ ఉండాలి. ఆక్సిజన్ ఎక్కువగా ప్రసరించే ప్లేసెస్ చూసుకోవాలి. చెట్లు, నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర ఒడ్డులు ఇట్లాంటివి చూసుకొని అడవిలో అయినా చేయొచ్చు ప్రాణాయామ సాధన. ఇవన్నీ ఏడ కుదురుతాయి గురువు గారు అంటారు. మనం ఒక గదుల్లో చూసి చేస్తున్నాం. అక్కడ ఏం చేయాలి? సింప్లిఫైడ్ యజ్ఞం చేయండి ఇప్పుడు, లేదా ఆవు నెయ్యితో దీప ఆరాధన చేయండి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అలాంటి ప్లేస్ చూసుకోండి. ఇప్పుడు ఇంకా మనకి ఆవు నెయ్యి పిడకలతోటి సింపుల్గా యజ్ఞం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ యజ్ఞం చేసుకుంటూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించి ఆక్సిజన్ తీసుకుంటుంది. అందువలన మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. సుఖాసనం లేదా పద్మాసనం వంటి ఆసనంలో సౌకర్యంగా కూర్చోవాలి. ఉదయం, సాయంత్రం భోజనానికి కనీసం భోజనం అయినాక 4-5 గంటల గ్యాప్ ఇచ్చి చేయాలి. వదులైన సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. ప్రాణాయామం చేయడానికి ముందు మీ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవాలి. నేను మీకు ఎలాగైతే చెప్తున్నానో మీరు మీ పార్టిసిపెంట్స్కి అలా చెప్పాలి. ఆరోగ్య పరిస్థితి, గుండె సంబంధించిన సమస్యలు కనుక ఉన్నా, అధిక రక్తపోటు ఉన్నా, సైనస్ ఉన్నా, ఎసిడిటీ ఉన్నా, మహిళలకు ఎక్కువగా రక్తస్రావం అవుతున్న పీరియడ్స్లో తప్పనిసరిగా మీ శిక్షకుడిని అడిగి తెలుసుకొని చేయండి. అధికంగా శ్వాసను చేయకూడదు. వీళ్ళందరూ బలవంతంగా సహజంగా చేస్తూ ఉండాలి. ప్రాణాయామం ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా గురు ముఖంగా చేయాలి. ఇప్పుడు ఉన్న ప్రాణాయామాలలో మొట్టమొదటి ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామము. దీన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఒక చూడండి, ఇనుమును కాలుస్తుంటారు. తిత్తులు 2 సంచుల్లాగా ఉంటాయి, గాలి కొడుతూ ఉంటారు. ఒకటి పైకి ఒకటి కిందకి ఆడుతూ ఉంటుంది, గమనించే ఉంటారు. ఈ ఆయుధాలు తయారు చేస్తుంటారు, గొడ్డలి ఇట్లాంటి వాటిని. ఇది అలాంటిది. బెల్లోస్ ఉంటాయి, 2 బెల్లోస్. అవి రెండింటి నిండా గాలి తీసుకోవాలి, పూర్తిగా వదిలిపెడుతూ ఉండాలి. భస్త్రికా ప్రాణాయామము. శ్వాసను పూర్తిగా డయాఫ్రమ్ నిండుగా తీసుకోవాలి, పూర్తిగా వదిలిపెడుతూ ఉండాలి. వేగంగా తీసుకోవాలి, వేగంగా వదిలిపెడుతూ ఉండాలి. ఇది భస్త్రికా ప్రాణాయామం చేసే విధానం. మినిమం
సాధారణ స్థితిలో చేసేటప్పుడు 3 సెకండ్లు తీసుకోండి, 3 సెకండ్లు వదిలిపెట్టండి. తీవ్ర గతిలో మధ్యమ గతిలో చేసేటప్పుడు కౌంట్ చేసుకోకుండా తీవ్రంగా గాలి తీసుకోవడం వదలటం చేస్తూ ఉండాలి. వేగంగా చేస్తూ ఉండాలి. భస్త్రికా ప్రాణాయామం సుఖంగా కూర్చోవాలి. ముందుగా ముక్కు ద్వారా లోపలికి తీసుకొని ఛాతి వరకే కిందకి పొట్ట ప్రాంతంలోకి పంపకుండా ప్రయత్నం చేయండి. ప్రారంభంలో వెళ్తూ ఉంటుంది, నో ప్రాబ్లం. భస్త్రికా ప్రాణాయామం లిటరల్లీ మీన్స్ బెలోస్ అంటే లోపల 2 గదులుగా ఉంటాయి. స్పాంజీ ఉంటది కదండి, ఆ స్పాంజీలో ఎన్ని రంధ్రాలు ఉంటాయో లోపల ఊపిరితిత్తులు కూడా అలానే ఉంటాయి. డ్యూరింగ్ దిస్ ప్రాక్టీస్ బోత్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఆర్ డీప్ అండ్ యాక్టివ్. దీర్ఘంగా తీసుకోవాలి, యాక్టివ్ గా తీసుకుంటూ ఉండాలి. ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఇప్పుడు చెప్పాం కదా, బ్యాక్ బోన్ ఉండాలి, బ్రీతింగ్ ఫుల్ గా తీసుకోవాలి, అవుట్వర్డ్ ఇన్వర్డ్ కూడా. కంటిన్యూ విత్ దీస్ డీప్ ఇన్ అండ్ అవుట్ బ్రీత్స్. సైన్స్ స్టడీస్ భస్త్రికా ప్రాణాయామ. చూడండి, విచ్ ఈస్ ద రిఫ్లెక్స్ రెస్పాన్స్ టు ఎ స్టిమ్యులేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ డ్రైవింగ్ ఇఫ్ ఏ చైల్డ్ runs across the road, you are able to avoid hitting the child. Is your reflexes are good. ఒక పిల్లవాడు అనుకోకుండా రోడ్డు దాటుతుంటే, మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటే, వైట్ బోర్డు వాడుతున్నారండి జూమ్ లో, మిగతా ఏమి కదిలించద్దు. అలాగా భస్త్రికా ప్రాణాయామం ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ బ్రేక్ వేసి ఆపగలగాలి. శ్వాస ప్రక్రియ ముక్కు ద్వారా మాత్రమే జరగాలి. చాలా మంది నోటితో తీసుకుంటూ ఉంటారు, నోటితో తీసుకోకూడదు. శ్వాసకోశ ఆరోగ్యము, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడతాము, శరీరంలో తేలిక భావం కలుగుతుంది. భస్త్రికా ప్రాణాయామం హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, కరోనరీ ఆర్టరీ అంటే హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు, రీసెంట్లీ ఎవరైనా థ్రోట్ కానీ అబ్డమెన్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు చేయొద్దండి, వేగంగా చేయొద్దు. ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా నిదానంగా చేయాలి. Complications are rare but are to be avoided at all cost. Be careful rather than take risk. If in doubt, please check with your medical practitioner. Don't stop medication without taking medical advice. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మందులు ఆపాలా వద్దా అనేది మీ యొక్క డాక్టర్ని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకొని సాధన చేయండి. భస్త్రికా ప్రాణాయామం అది. ఇప్పుడు కపాలభాతి గురించి తెలుసుకునే కపాలభాతి హయ్యర్ ఫ్రీక్వెన్సీ యోగా బ్రీతింగ్ రేట్ 60 సైకిల్ అంటే 60 సార్లు నిమిషానికి చేయాలి. ద బ్రీత్ రేట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ దిస్. అంతకంటే పెరగకూడదు, తగ్గకూడదు. సెకనికి ఒకసారి గాలిని బయటికి వదులుతూ ఉండాలి. పొట్ట దగ్గర లోపలికి వెళ్తుండాలి, శ్వాసను బయటకు వదులుతూ ఫోర్స్ గా వదిలినప్పుడు గొంతు దగ్గర శబ్దం వస్తుంది. కపాలభాతి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్, వేర్ కపాల అంటే ఫోర్ హెడ్, మెదడు, స్కల్. భాతి అంటే షైనింగ్, ప్రకాశవంతమైన, తేజోవంతమైన. వాడి మొహం చూడరా వెలిగిపోతుంది, కలకలగా ఉంది అంటారు. అంటే వాడి మొహంలో ఆనందం కనపడుతుంది. ఆనందమయ కోసం యాక్టివ్గా ఉందనుకోండి, కపాలభాతి చేస్తుంటే ఈ యాక్టివేషన్ అవుతుంది. కపాలభాతి ప్రాక్టీస్ ఈజ్ బిలీవ్డ్ టు షార్పెన్ ద ఇంటలెక్ట్ అండ్ యాక్ట్ ఈజ్ ఎ క్లీనింగ్ టెక్నిక్. శరీరం మొత్తాన్ని క్లీన్ చేయడానికి ప్రాణాయామాలు పనికొస్తాయి. ఇందాక చేసిన భస్త్రికా ప్రాణాయామం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది. కపాలభాతి వల్ల జీర్ణ వ్యవస్థ, కాన్స్టిపేషను, మలద్వారానికి సంబంధించిన సమస్యలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిస్టరీస్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఎలా చేయాలి? కీపింగ్ బ్యాక్ బోన్ ఎప్పుడు కూడా ప్రతి ప్రాణాయామానికి మామూలేనండి. దీంట్లో గాలి వదిలేటప్పుడు ఏమో శ్వాసను పొట్ట ముందుకు రావాలి, తీసుకునేటప్పుడు వదిలే దాని మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయొద్దు, ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. సెకండ్కి ఒకసారి, నిమిషానికి 60 సార్లు గాలి బయటికి వదలడం మాత్రమే చేస్తూ ఉండండి. అంటే టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. శక్తివంతంగా మనం ఊపిరి తీసుకుంటున్నాం కాబట్టి కేవలం బయటికి వదలటం మీద దృష్టి పెట్టాలి. మొదట 1 నిమిషం చేయండి, ప్రారంభంలో 5 నిమిషాలు చేయండి, ఆపండి, మరలా తిరిగి ప్రారంభించండి. వెన్నుపూసలో కొంచెం పెయిన్ అనిపిస్తుంది, దట్ ఈస్ ఎ గుడ్ సైన్, నో ప్రాబ్లం, డోంట్ వరీ, కంటిన్యూ చేస్తూ ఉండండి. ప్రాణాయామాన్ని ఖాళీ కడుపుతో చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా.
కనీసం 15 నిమిషాలు కంటిన్యూగా చేయొచ్చు. 15 నిమిషాల తర్వాత కొన్ని 2 నిమిషాలు ఆపండి, మరలా తిరిగి ప్రారంభిస్తూ ఉండండి. శ్వాసకోశ శుద్ధి జరుగుతుంది, ఆక్సిజన్ ప్రవాహం బాగా జరుగుతుంది, జీర్ణక్రియ 100% మెరుగవుతుంది, పొట్ట చుట్టూ పేరుకున్న ఫ్యాట్ అంతా రెడ్యూస్ అవుతుంది, మానసికంగా ప్రశాంతంగా ఉంటాము, ఉల్లాసంగా ఉంటాము, ఏకాగ్రత పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా ఉంటుంది. దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. కపాలభాతి మీద అనేక సైంటిఫికల్ పరిశోధనలు చేశారు. కపాలభాతి గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడదు. ప్రసవం జరిగినాక సుమారు 6 నెలలు నార్మల్ డెలివరీ, సర్జరీ జరిగితే సంవత్సరం పాటు చేయకూడదు. పీరియడ్స్ లో ఉన్నవారు ఋతుస్రావం అవుతున్న 5 రోజులు చేయకూడదు. ఆపరేషన్ పొట్టకు సంబంధించి, గొంతుకు సంబంధించి ఏదైనా ఆపరేషన్స్ జరిగితే కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు కపాలభాతి చేయకూడదు. తొందరపడి బలవంతంగా చేయొద్దు. హై బీపీ, హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు నిదానంగా చేయండి. సెకన్కి ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేయొచ్చు కపాలభాతి. కపాలభాతి అండ్ ఎలక్ట్రానిక్ ఫెలారఫీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ది బ్రెయిన్, ఇలా పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ లో అనేక పరిశోధనలు చేస్తున్నారు. ప్రతి యాక్టివిటీ, ప్రతి ఒక్క రీసెర్చ్ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎక్నోపెథాలజీ గ్రాఫ్ వస్తుందండి. మన బ్రెయిన్ కి, శరీరానికి కొన్ని వైర్లు తగిలించి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనేది పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. డెల్టా, థీటా, ఆల్ఫా, బీటా, సైన్స్, ప్యూర్లీ సైన్స్, 100% సైన్స్. సైన్స్ ని, స్పిరిచువాలిటీని కలిపి మనకి ఇస్తున్నారు ఆరోగ్య రక్షణ కోసం. ఏ ఏ కిరణాలు, వేవ్స్ ఎలా వస్తున్నాయి కపాలభాతి చేస్తుంటే అనేది ఇక్కడ టెస్ట్ చేసి బయటకు వచ్చింది. సైకిల్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ చూసుకోండి. సిగ్నిఫికెన్సీ డెల్టా వేవ్స్ 0.1 నుంచి 3.90 సీన్ ఇన్ డీప్ స్లీప్ లో జరిగింది. డేటా డెల్టా రిలీజ్ అవుతుంది. థీటా వేవ్స్ 4 నుంచి 8 వరకు అప్పుడప్పుడే నిద్ర పట్టే లైటర్ స్లీప్. ఆల్ఫా వేవ్స్ 8 నుంచి 13 వరకు రిలాక్స్డ్ విత్ ఐస్ క్లోజ్, జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఆల్ఫా వేవ్స్ 8 నుంచి 12.9 వరకు రిలీజ్ అవుతున్నాయి. బీటా వేవ్స్ 13 నుంచి 30 దాకా రిలీజ్ అవుతాయి మెంటల్లీ యాక్టివ్ గా ఉన్నప్పుడు, మనం కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు. డెల్టా వేవ్స్ మాత్రం డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు 0.1 నుంచి 4 వరకు మాత్రం రిలీజ్ అవుతున్నాయి. కపాలభాతి ప్రాక్టీస్ చేస్తుంటే థీటా యాక్టివిటీ డ్యూరింగ్ కపాలభాతి, థీటా బీటా రెండు కూడా యాక్టివేట్ అవుతున్నాయి కపాలభాతి చేస్తుంటే. ఆల్ఫా అండ్ బీటా కూడా యాక్టివిటీ ఆఫ్టర్ కపాలభాతి. డ్యూరింగ్ కపాలభాతి ద మెంటల్ స్టేట్ ఈజ్ అలర్ట్ బట్ రిలాక్స్డ్. చూడండి, ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయి. ది ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ దోస్ ఫంక్షన్స్ విచ్ హ్యాపెన్ వితౌట్ our voluntary control, such as control of our blood pressure or digestion of food. రక్తపోటుకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే గట్ హెల్త్ కూడా బాగుపడుతుంది. ఇవి 2 డివిజన్స్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ రెండింటిని కపాలభాతి యాక్టివేట్ చేస్తుంది. ఫంక్షన్స్ టు కీప్ ద బాడీ రెడీ టు మీట్ ఏ ఛాలెంజ్, దట్ ఈస్ ఫర్ ఫైట్ ఆర్ టు ఫైట్. లోపల యుద్ధం జరుగుతుంది, కపాలభాతి జరుగుతుంటే లోపల రోగానికి, వ్యాధికి, అరోగానికి. దిస్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ టు బి అలర్ట్ అండ్ ఎనర్జెటిక్. మనం శ్రద్ధగా చేస్తూ ఉండాలి. ఇది ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్. ఇది కపాలభాతి చేస్తుంటే నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. However, if the sympathetic nervous system is active for long periods, sign of stress being to appear. మనం ఈ కపాలభాతి చేస్తుంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు దీర్ఘకాలికంగా మనం చేస్తుంటే దిస్ సిస్టమ్ అలౌస్ నార్మల్ ఫంక్షన్స్ టు గో ఆన్ ఎట్ దేర్ ఓన్ పేస్. When this system is active, a person is not alert. పర్సన్ అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు కూడా శరీరం మీద శ్రద్ధ పెట్టి కపాలభాతి ప్రాణాయామం చేస్తూ ఉండాలి. నర్వస్ సిస్టమ్ ని బ్రాంకియల్ ఆస్తమా అండ్ ఎసిడిక్
పెప్టిక్ డిసీజ్, బాగా అతిగా ఎక్కువగా ఎసిడిటీ ఉంటుంది, వాళ్ళు నిదానంగా చేయాలి. హెచ్ఆర్వి, హార్ట్ రేట్ వేరియబిలిటీ, ఇక్కడ గమనించవచ్చు. హార్ట్ రేటు నిదానంగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది, నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే గమనించండి, ఇక్కడ ఇచ్చిన సమాచారం, ఇట్ గివ్స్ మెజర్ ఆఫ్ కార్డిక్ హెల్త్, దట్ ఈస్ వీఆర్ ఏబుల్ టు సే ఇఫ్ ద హార్ట్ ఈజ్ హెల్దీ ఆర్ నాట్. ఇన్ జనరల్ గ్రేటర్ వేరియబిలిటీ ఇన్ అసోసియేటెడ్ విత్ బెటర్ హెల్త్. ఇక్కడ క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలని యాక్టివేట్ చేస్తుంది, అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ప్రాణాయామ అన్నారు. కింగ్ ఆఫ్ ప్రాణాయామ అని అన్నది కపాలభాతిని. కపాలభాతి ఎటానమస్ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఫాస్ట్ గా చేస్తే నిమిషానికి 120 సార్లు కూడా చేస్తుంటారు స్వామీజీ. వెన్ కపాలభాతి వాజ్ ప్రాక్టీస్డ్ ఎట్ ది రేట్ ఆఫ్ 60 breaths minute, ద రిజల్ట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్ స్టడీ. వెన్ కపాలభాతి వాజ్ ఇట్ ప్రాక్టీస్డ్ ఎట్ 120 breaths per minute, నిమిషానికి 60 సార్లు చేస్తే ఒక రకమైన రిజల్ట్ వచ్చింది. ఇంకొంచెం వేగంగా చేస్తే నిమిషానికి 120 సార్లు చేస్తే దేర్ వాజ్ సింపమాథెటిక్ యాక్టివేషన్ విచ్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చాలా నిదానంగా చేయాలండి. నిమిషానికి 60 కాదు, 120 కాదు, 30 చేస్తే చాలు, లేదా 20 చేసినా చాలు. చూడండి, ప్రతిదీ కూడా పరిశోధన జరుగుతుంది. కపాలభాతి చేసేటప్పుడు అక్కడ ఏ పర్సన్ ప్రాక్టీసింగ్ కపాలభాతి విత్ సెన్సార్స్ కనెక్టెడ్ టు రికార్డ్ డిఫరెంట్ ఫంక్షన్స్, శరీరంలో జరుగుతున్న మార్పుల్ని గమనించి రికార్డు తయారు చేయడానికి ఎవరికి వారు టెస్ట్ చేసుకుంటున్నారు. పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ లో జరుగుతుంది ఇదంతా కూడా. నవేడేస్ పీపుల్ ఆర్ అవేర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దేర్ వెయిట్ విత్ ఇన్ నార్మల్ రేంజ్. ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కూడా యాక్టివ్ గా ఉంటున్నారు, అధిక బరువు ఒబెసిటీని తగ్గించుకోవడానికి. ఇన్ జనరల్ ఎనర్జీ ఇంటేక్ త్రూ వాట్ వి ఈట్, ఏం తింటున్నామో దాన్ని బట్టి మన శరీరంలోకి ఎనర్జీ వస్తుంది. షుడ్ బి బ్యాలెన్స్డ్ బై ఎనర్జీ అవుట్పుట్ బై హౌ మచ్ వి ఎక్సర్సైజ్. మనం ఎంత వ్యాయామం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి శరీరం యొక్క బ్యాలెన్స్ బరువు ఉంటుంది. ద ఇంక్రీజ్ ఇస్ బై 41.2% డ్యూరింగ్ ద ప్రాక్టీస్, బట్ ఆఫ్టర్ ది ప్రాక్టీస్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ డూస్ నాట్ చేంజ్. మీరు చేస్తున్న కపాలభాతి ప్రాణాయామంలో సీరియస్నెస్ ని బట్టి బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గుతారు, బరువు తక్కువగా ఉంటే పెరుగుతారండి. చాలా మంది ఈ మధ్య జనవరి మంత్ లో నాతో పాటు ఒక మహిళ హరిద్వార్ రావడం జరిగింది. అంతకు ముందు ఉన్నదానికంటే అక్కడ సాధన చేసి స్వామీజీ దగ్గర నేర్చుకుని ఇక్కడికి వచ్చి సాధన చేస్తున్నప్పుడు కొంచెం బరువు పెరిగి కంగారు పడింది. నేనేం తినట్లేదండి, గతంలో లాగానే సాధన చేస్తున్నాను అంటే అక్కడ ఏమైందంటే బ్యాలెన్స్ జరిగింది, బాడీ బ్యాలెన్స్ అయింది. బరువు తక్కువగా ఉంటే బరువు పెరుగుతారు ఖచ్చితంగా, ప్రాణాయామ సాధన పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటే. అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ట్రీట్మెంట్, దీన్ని ఒక వైద్య చికిత్స లాగా కూడా చేయొచ్చు. వెయిట్ లాస్, ఎనర్జీ అవుట్పుట్, అటెన్షన్, లెథగరీ, డ్రౌజినెస్, షార్ట్ కమ్, వర్టిగో అని ఇట్లాంటి సమస్యలన్నిటికి కూడా ఇది పనికొస్తుంది. ఇవన్నీ కూడా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ సైన్స్ లో కూడా ప్రచురించడం జరిగింది. కపాలభాతి ప్రాక్టీస్ క్యాన్ ఇంక్రీజ్ ఎనర్జీ అవుట్పుట్, బయటికి పంపిస్తుంది. అలర్ట్నెస్, యూస్ఫుల్ ఇన్ ఆల్ స్టూడెంట్స్. ఇది షార్ట్ టర్మ్ అరౌజల్ అండ్ ఈజ్ ఎనర్జీ. ఒక వ్యక్తి బరువు తగ్గించి చూపించారు. ఒబెసిటీ పర్సన్, అధిక బరువు వేరు, ఒబెసిటీ వేరు. బరువు పెరగడానికి పనికొస్తుంది, బరువు తగ్గడానికి పనికొస్తుంది. ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా పరిశోధన చేసిన పత్రాలు మనకి ఇవ్వడం జరిగింది. ఇందాక భస్త్రికా ప్రాణాయామంలో కొన్ని సమస్యలు ఉంటాయి అనుకున్నాం, ఇక్కడ కూడా అలాంటివి ఉంటే ఏం చేయాలి, ఎలాంటివి ఉంటాయి, ఎవరు ఎలా చేయాలి? హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, రీసెంట్లీ అబ్డమినల్ సర్జరీస్, ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి, వీళ్ళు నిదానంగా చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చూడండి. ఆక్సిజన్ కన్జంప్షన్ అండ్ మెటబాలిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ లో పరిశోధనలు జరుగుతున్నాయంటానికి సాక్ష్యాధారం. ఆక్సిజన్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది, ఎలా బయటకు పోతుంది, ఎంత లోపల ఉంది అనేది, ఎన్ని గ్రాములు ఉంది, మొత్తం కూడా చెక్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్ ఫంక్షన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇది గమనించండి.
ఇవన్నీ అధునాతనమైన పరిశోధన సంస్థ మనకొక్కలకు మాత్రమే ఉంది. పతంజలి యోగపీఠ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ పూజ్య గురుదేవులు ఆశీస్సులతోటి స్థాపించబడింది. ఎక్కడ పరిశోధన లేదు యోగాకి, ఆయుర్వేదానికి, ప్రాణాయామానికి. ఇది వచ్చేసి హరిద్వార్లో యోగ భవనం అండి. 15,000 మంది ఏకకాలంలో ఒకేసారి పడుకొని ఆసనాలు వేసేంత పెద్ద హాల్ ఇది. ఇది యోగా గ్రామం, ఒక ఊరంత ఉంటుంది. నేచురోపతి, యోగా, ఆయుర్వేదము చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ అడుగు పెట్టిన వెంటనే మన ఆరోగ్యం కుదుట పడిపోతుంది, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒకటే చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను, మీ సమస్య ఏంటో మీకు తెలిస్తే చాలు. ఈ ప్రదేశానికి వెళ్తే కంప్లీట్ గా బరువున్నారా, రోజుకు 1 కేజీ తగ్గిస్తారు. డ్యామ్ షూర్, 100% గ్యారంటీ. ఒబెసిటీ వాళ్ళు, అధిక బరువు ఉన్న వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మీ సమస్య ఏంటి అనేది మీకు తెలిస్తే చాలు. అది ఎలాంటి సమస్య అయినా కానీ, ఏ స్టేజ్ అయినా కానీ 15 రోజులు మాక్సిమం సమయం పడుతుంది, తగ్గించుకొని రావచ్చు. ఇది ఒక యోగా గ్రామం, ఇది హాస్పిటల్. ఇలాంటి కొన్ని వందల నిర్మాణాలు ఉన్నాయి. ఇది ఫేస్ 1 అంటారు. ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళే దోవలో పతంజలి యోగపీఠ్ ఉంటుంది. ఇది వెల్నెస్ సెంటర్. ఇక్కడ 150 మంది డాక్టర్స్ ఎప్పుడు కూడా యోగా, ఆయుర్వేద, నేచురోపతి డాక్టర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి అక్కడ ఇచ్చే అకామిడేషన్ బిల్డింగ్స్, బహుళంతస్తులు. చాలా అద్భుతంగా ఉంటుందండి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి రావాల్సిందే. ఆచార్య కులం, గురుకులాలు స్థాపించారు. ఇది ఇక్కడ విద్యా వ్యవస్థ 1వ తరగతి నుంచి PhD వరకు యూనివర్సిటీ ఆఫ్ పతంజలి మొత్తం ఇదంతా కూడా నిర్మాణం చేసి దేశ విదేశాల నుంచి ఇక్కడికి విద్యార్థులు వస్తూ ఉంటారు. ఇది ఎంట్రన్స్. ఇది మనం ఈరోజు తెలుసుకోవాలనుకున్న ప్రాణాయామ రహస్యాలు. ఇది పతంజలి యోగపీఠ్ మెయిన్ ఎంట్రన్స్. అందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగాలని, సాధనలో సమకూరాలని పూజ్య గురుదేవులు స్వామి రామ్దేవ్జీ ఆశీస్సులతోటి ఈనాటి ఈ సెషన్లో ప్రాణాయామ రహస్యాలు, అలాగే ఆనందమయ కోశము.